రూబీ 40 అప్డేట్. ఒర్రె ఏదో ఇదంతా ఇట్లా మారిపోయింది లాబీ. అబ్బా సాయిరామ్ కరెక్ట్ టైంకి మచ్చాగడ పిలిచా పదాంపా. ఏంద్ర మచ్చ ఎంత లాబీ ఇట్ట మారిపోయింది. సరే మైకాన్ చేయలే కదా. ఏంద్ర మచ్చ లాబీ ఎంత ఇట్ట మారిపోయింది. అది మామూలే కదరా, ప్రతి 2 నెలలకు ఒకసారి ఓబీ అప్డేట్ వచ్చినప్పుడు. ఏంది మార్పిడిరా మళ్ళీ ఇంతగా మార్చల్లా. ముందు దీనికంటే లింగ మార్పిడి మేలే. ఒక ముక్క అర్థం కాదా క్యారెట్ ఆడ మార్చుకోళ్ళు బట్టలు ఆడ మార్చుకోళ్ళు అనేది. ఓవర్ చికెన్ కొడుకు కింద పెట్టినాడు చూడ, అవన్నీ లైన్ గా. యా కిందప్ప అందరూ లైన్ గా లెఫ్ట్ సైడ్ లో కింద. అందరితో వచ్చి ఆడ కింద లెఫ్ట్ సైడ్ లైన్ గా పెట్టినట్లు గన్ను బొమ్మ క్యారెక్టర్ బొమ్మ ఆడే మార్చుకునేది. గన్నులు కానీ క్యారెక్టర్ కానీ బట్టలు కానీ. నేను ఓబీ అప్డేట్ తర్వాత ఇట్లా మార్చాడు అన్ని నువ్వు కనుక్కోలేకున్నావు. ఏందో మచ్చా అన్ని నేను చెప్పాలంటే అవుతుందా? తెలుసుకోవాలి నువ్వు కానీ రొన్ని. హలో అండి, హాయ్. ఒక నిమిషం ఆగండి. ఓబీ 40 అప్డేట్ తర్వాత మా వానికి క్యాట్ ఆడ మార్చుకోలో డ్రెస్ ఆడ మార్చుకోలో అర్థం కావట్లే చెప్తున్నా. రిస్క్ ఇదేది మా క్యా అంటుంది. తెలుగు కాదా? కాదు. ఓడి దీని తల్లి దీనికోసం తెలియకపోయినా అన్ని బడాయికి తొలగుతున్నాయా? తెలుసు మచ్చా, నాకు నీ గురించి అంతా తెలుసు, అందుకే గమ్మనుండా. చెప్పేది లేదురా ముందే. అయ్యా చెప్తే ఎట్ట? నీకు హిందీ రాదు కాబట్టి నీకు గమ్మనుంటావు. చెప్పకుండానే కదా నువ్వు ఎంత కరువులో ఉన్నావో మన సబ్స్క్రైబర్లకు తెలిసేది. పొట్టగోసులే నాకు తెలుసు ముందే అయ్యమ్మ హిందీ అయ్యమ్మని. కాకపోతే కామెడీ ఉంటుందని అట్లా మాట్లాడినా. నువ్వు కవర్ చేసింది సార్లే, రెడీ కొట్టింగ్ ఆడదాం. ఉండి బట్టలు మార్చుతున్నా మంచివి. అది పొట్టగోసు దీనికేది లేదు పాడదా నీకు మంచి బట్టలు మార్చేది. యాదోడు దుబ్బు ఎవరిని మామ ఇప్పుడు భయ్యా అనేది? నిన్నే ఊరికైనా అడిగి దీపిదరోనే వీడు ఈయనన్నా కానీ నా మీద చేసింటాడు నాకు హిందీ రాదని. ఒర్రే ఏంది మన ఇలా తెలిసింది పెట్టినారు సైడ్ కాలో మాదిరి కొంచెం పెద్ద పెట్టి వచ్చింటే వాళ్ళు చెప్పకూడదు. అయితే నువ్వు ముందే వాళ్ళకు ఏంది చెప్పేది? నెంబర్ లేదు అతను వాళ్ళది. అయ్యా ఉంటే అట్టేందురు కదా నీ మాట. గమ్మనాడు కూసుకొని. మామ నువ్వు చాలా ఎక్కువ మాడుతున్నావు మామ. ఈరోజు టీమ్ లోకి అమ్మాయి వచ్చిందని. అయితే బయలు తెలుసావు సమాధి కాకుంటే నీ సిల్లర్దానా. మచ్చా నీకు హిందీ వచ్చేసింది మచ్చా. యువర్ జీనియస్. పుట్టగోసు జీనియస్. దీని సినిమాలో సూర్య చెప్పింది ఇది సమాధి ఇవ్వ అంటే అర్థం కాలేదని. అదొకటి గుర్తు పెట్టుకుండా. అవు ఇప్పుడు దాకా నేను ఇంటర్వ్యూ చెప్పలే మర్చిపోయినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్ విత్ సర్వేటి. టుడే ఫ్రీ ఫైర్ అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆఫ్టర్ ఓబీ 40 అప్డేట్ తర్వాత ఫస్ట్ ర్యాంక్డ్ మ్యాచ్ ఆడుతున్నాం. చూడండి ఇక్కడ మాతో పాటు ఒక హిందీ పిల్ల మిస్ పింకీ అండ్ ఇంకో ర్యాండమ్ గాడు కేజీఎఫ్ రైహాన్ అంట. వాడింది వాడనే. బా ఈ హిందీ వాళ్ళు బాగా చదువుతారయ్యా మాకు. ఏమో ఒకసారి మాట్లాడి టెస్ట్ చేద్దాం మన కులపడేనేమో. హలో రైహాన్. ఏ రైహాన్ రే చెడుమాలు కూడా బోలో బాయ్. బా తిడితే కానీ పలకరు దేవుడు. కరెక్టే పెద్దలు ఊరిలో చెప్పలే పిల్లప్పుడు. हेलो मिस्टर रायहान, व्हाट इज योर लैंग्वेज? अरे भाई इधर बंदे बहुत ज्यादा उतर रहे हैं, देख के खेलना ठीक है. ఈయన మెట్టెట్లు తింటాడు మంచి రాసితుల్లో. మనసనంగా అడిగిందని సమాధానం చెప్పమను. హిందీ వాడరా మచ్చవాడు, అంత బాగా హిందీ మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదా? నువ్వు హిందీ మాట్లాడిన వాళ్ళంతా హిందీ వాళ్ళు కాదుప్పా. మన వాళ్ళలో కొంతమంది ఉన్నారు పిల్లాడిలో దొంగనా కొడుకులలో. తెలుగు వచ్చినాక తెలుగులో మాట్లాడరు. హిందీలో మాట్లాడితే అమ్మాయిలు ఇంప్రెస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారని. ఎవరంటున్నారా నువ్వు? ఎవరిలో కొంతమంది లే. నీకే అందులో నేను ఒకని పోయి కొంచెం చూసుకొని మాట్లాడు. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలే. నేను అనేది నిన్నే. వాడు హిందీ వాడు నాకు పట్టణ అర్థమైపోయింది. ఓ రబ్బి రబ్బిగా అలా రైట్కి వచ్చినారు. యా ఊరు మీద యా ఊరు? ఇలాంటి పుట్టకోసి ఉండరు. పెరిగిపోయి ఈ మనిషి బాధపడకుండా వండరంట వండరు ఇలాంటి పుట్టకోసులు. నువ్వు మర్యాదగా మాట్లాడు. లే ఓలేపో నువ్వు ఇకపోతే నాకు నా కేజీఎఫ్ రైహాన్ ఇస్తాడు. రిస్క్ నాకే కదా నా బట్ట. దీని తల్లి దీనికి ఇంకా కదులుగా ఇక్కడ దీనికి సావే మచ్చా అంటే అసలు కొద్ది మధ్య నువ్వు ఒకరిమే నాకు ఇంకా దిక్కు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు మధ్య నాకు నా లైఫ్ మొత్తం. అదే మధ్య టోకన్ మధ్య 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 13 టోకన్లు రా అబ్బా. ఇద్దరికి రివో ఇచ్చేసి పుట్టకోసం వానికి అయితే లేకపోతే నాకు ఓదికి ఇచ్చేసి 2 జిప్పులు కొనుక్కోరా. MP5 level 3 అవుతుంది, లేకపోతే M14 level 3 అవుతుంది. నిన్ను ఎవరు రమ్మ ఆపేది? వేరే మధ్య ఇట్లా పోతే ఎనిమిస్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రే ఎనిమిస్ ఉన్నారా మా ముందర? రే ప్లీజ్ చెప్పే మాట ఇంటది. లెఫ్ట్ సైడ్ నుంచి రే ఇదేమరా ఇది ఓబీ 40 అప్డేట్ అయితే అరచకూడదా? నా కొడుక ముందు ఎనిమిస్ ఉన్నారు కదా బల్లి గుడ్డు నా కొడుక. తిరిగిచ్చడానికి నువ్వు లెఫ్ట్ సైడ్ రమ్మన్నావు కదా. నా కొడుకు అయ్యో అది బా చెట్రా కొర్రోరి దగ్గరికి వెళ్తాను అనుకో. ముందర నుండి ఎరసక్కవాడు ఇంకటెంత చూడాలా? అంటున్నా ఊరుకుంటా. ఎస్సీ బిడ ఎస్సీ వేసారు కదా బాట్నా కొడుతున్నాడికి. ఎస్సీ బిడ శాంతి లేక నా కొడుకులారా నదులు కొడుతాయి. ఏమనుకున్నారు? పడతాను చెప్తే ఇంటావా నువ్వు? రైట్ సైడ్ బొర ముత్తుకుండా వినవు బాట్నా కొడుకి నువ్వు. పూరణ దొంగమన్నా కొడుక ఎంత బాగా మాట మార్చిరా. లెఫ్ట్ సైడ్ పోయి స్క్వాడీ పెట్టించి మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ కి పో అన్నీ అంటావా? అది నా నేచర్ మామా. ఐ లవ్ यूसीबी बिकॉज ही इज पंचकोक्कू. अरे यार क्या गेम खेलते हो यार तुम? जाके रिवाइव करना पिंकी. ఏంది మజోడు పింకీ ఏందో అంటున్నాడు. లైన్ ఎత్తాడా పింకీకి? అవును రే. నా కళ్ళ ముందే నాకు దక్కని ఫిగర్ ని వాడు పటాయిలని చూస్తాడా? చెడదొబ్బను
ए पिंकी वो क्रोम में वो देखता है, वो डेली देखता है, वो जानसिंस मिया खलीफा आता है ना सिनेमा, वो देखता है, वो गब्बना కొడుకు वो। अरे क्या बात कर रहे हो यार तुम, बकवास बंद करो बेवकूफ। థ్యాంక్స్ చెప్పింది కదా హిందీలో, తెలుసు మామ నాకు తెలుసు, ఈ మాట ఇప్పటి వరకు చాలా మంది చెప్పినారు నాకు హిందీలో। ఓ అవునా, కంగ్రాచులేషన్స్ మచ్చా, ఇది థ్యాంక్స్ కాదు తిట్టు। కుళ్ళు నా కొడుక, నీకు కుళ్ళు రా నాకు థ్యాంక్స్ చెప్తే। అరే పింకీ జాకి రివైవ్ కర్నా। అరే మచ్చా ఏం చెప్పినారు రావుడు, ఇప్పుడు చక్కగా వచ్చి హార్ట్ సింబల్ కూర్చుండే మరి ఏ సరే గ్లోవల్ వెనకాల ఒన్యూ అబ్బబ్బా ప్యాక్ చేసుకుంటే సామి, ఇది ఇంత పాజిటివ్గా ప్యాక్ చేసుకుంటే నేను నా జీవితంలో ఇంత పాజిటివ్గా ప్యాక్ చేసే ప్లేయర్ని ఎక్కడే కానీ చూడలే। ఏం చూద్దాం వైట్ తిరుగుడు కానీ తీయడం ఇంత పాజిటివ్గా, పెద్ద ప్లేయరే ఇమ్మా, ఇట్లా ప్లేయర్ ఖచ్చితంగా ప్రతి టీంలో ఒకరు ఉండాలా। థ్యాంక్ యూ సో మచ్ కో, నీ మీరే జన్మలో మర్చిపోలేను, యు ఆర్ ఏ అండర్ రేటెడ్ ప్లేయర్, నువ్వు ఇట్లా అర్థం అడిగితే మాకు తెలుదమ్మా, నేను అర్థపడతాం ఇంగ్లీష్ నేర్చుకున్నాము, నువ్వు దాంట్లో కూడా గుచ్చి అడిగితే। ఏ గైస్ ఫైనల్లీ నేను భూమి మీద ల్యాండ్ అయినాక ఛార్జింగ్ డ్రాప్ దగ్గర నిలబడింటే ఆ డ్రాప్ నాకు ఒక ఏడబ్ల్యూఎం వచ్చింది, అంటే 2 గ్లోవాళ్ళు, ఒక లెవెల్ 4 ఎస్టీ, ఒక లెవెల్ 3 హెల్మెట్ ఇచ్చింది, దాన్ని తీసుకొని పీక్లో పోతుందా। సో ఎట్లయితే గట్లే మీరు చూస్తూ ఉండండి, ఏంటి పీక్లో పోతా అని మళ్ళీ దిగుతానని చూస్తున్నారా, చంపేసినారు నా కొడుకులు పీక్లో, చుట్టుముట్టి చంపారు దొంగ నా కొడుకులు, ఎవరు నన్ను అక్కడ నిలబడి ఏమన్నా కలుతావు, సూపర్ వేసినాడు మా వాడు, సమీపాడు దొబ్బుతా ఏంపితో సాయంగా నిజంగా నిలబడి అంత కూడా నేను ఏంది లేదు నా దానికి ఏంపి తప్ప ఓరేస్కి పొట్టకు సేంది లేదు ఇంతనా సేమ్ నా కట్టేడు కానీ బడాయికి ముందర వాళ్ళని వెళ్తాడు వాళ్ళని భయపెట్టించేకి। రే మచ్చా మచ్చా ఇక్కడ నా దగ్గరికి రా తొందరగా, ఎనిమిది ఇద్దరు ఉన్నారు। వచ్చాను మామ, యూ డోంట్ ఫియర్, ఐ కమ్ము ఎగురా మనుషుల మీదకి అయిపో మామ, ఇంకోటి ఏం లేదు ఒడే ఉండేది, పోలంటే నువ్వు రావండి చెప్పినా ఇంక వెళ్ళిపో। అయ్యా పోతా ఉండవు పో లూట్ అన్నేరుకొని, మచ్చా అది నాకుందిరా। ఏ పోలేపో ఇప్పుడు దిగాను ఇంకా నీకు నీళ్ళ లూటు ఇది పుష్పం ఏంటంటే అందరూ అది మనం అడుగుతున్నామంట అడగకుండా ఏం మైసిడి గురించి కదా ఊరంతా ఇప్పుడు కలిసేకి బాడుదనా నీ అట్లా ఆడుకో మాతో ఏం పని నీకే। అరే ఓ గాలి తెరాకే పిండికో బ్రో మీకు కావాలంటే పార్ట్ 2 వెళ్తాం చూసుకోండి, ఇక్కడ పార్ట్ 1 ఇది బ్రైట్నెస్ రోజు పెంచుకుందాం, ఎనిమిది బాగా కాస్తారు హెచ్డీలో, ఎవరు నన్ను కొట్టొస్తాను R15 ఏం డేస్ లో రేడా ఇందుకు తప్ప నాకు ఇంకేది నచ్చదు, ఒకవేళ నచ్చిందంటే నేను ఇంత చంపి దాన్ని బీక్కుంటా। మచ్చా మచ్చా నాకు ఎనిమిది ఫుల్ భజనకి ఏ నా కొడుక్కి ఎర్ర బట్టలు ఊడిపోయా అబ్బరే మచ్చా నోబలింగ్ కూడా నాకు సరే మచ్చా మచ్చా రివైజ్ చేసి అరే రివైజ్ సంబర నాకు కిరేజన్ మచ్చా అటుకు అట్లా తెత్తండా అవు టోకన్ లేవనొస్తాను మర్చిపోయినా నా కొడుకున్న మామని చంపుతావు మామని చిల్లరోడా టోకన్లుదే వాడికి 20,000 మొబైల్ ఆడిపోయాను లండి కొడుకు పెట్టి పోయినాడు రా పేలే ఏంద్ర మచ్చా ముగ్గురు కలిసి కట్టుగా కూర్చున్నారు నరకంలో, ఇప్పుడు నేను దింపితేనే నా మీకు బతుకో రే మచ్చా అంత మాట నాకు దింపురా ఏంది అది గట్టిగా వస్తుంది ఏ బాడదా నా తుచి ఓ కర్రాయ్ ఏంది మచ్చా అంత మాట అంటే మైక్ అడ్జసన్నలే మళ్ళీ నాకు వినపడింది నీ దొంగ సౌలు నీకే నీకు వినపడదు। నీ మచ్చా మచ్చా మొదలు ఎనిమిది చూసుకోరా నువ్వు ఎప్పుడు చచ్చిపోతుంది మొత్తం నాకు టిప్స్ ట్రిక్స్ ఇవ్వబడుతుంది దిగుతానే బాట్ నా కొడక। ఏ పింకి నువ్వు వచ్చేసేకేనా ఇంకా ఏడ పింకి మచ్చా, నాకంటే ముందు దండయాత్రలు దూరి బలైపోయింటే రిస్క్ పెద్ద మ్యాచ్ కి కదా మచ్చా ఇది కూడా చెప్పారు సరిగ్గా ఆడమని, ఆఫ్టర్ ఓబీ 40 పెడితే తర్వాత ఫస్ట్ గేమ్ కదా ఇది బోయ కష్టంగా కొట్టాలరా మచ్చా మనము, లేకపోతే మానం పోదరా ఏ మారు భయ మారు ఆ భయాన్ని ముందర భయ మారేసలే అయిపోయా మచ్చా, అయినా మనం టాప్ 3కి వచ్చినాం రా। అవునా అబ్బియా అయితే మనం బోయా కొట్టినట్టే రుద్దుతో వాడే కదా మచ్చా, నేను చంపితే వాడే కదా ఎల్సీఆర్ అబ్బి ఈయనకి మాత్రం భయపడకూడదు మచ్చా, ఈయన తల్లి ఈయనకి మాత్రం భయపడదు, నన్ను దొంగనా కొడుకు గొట్ట మీద నా కోసం విన్నాడు మచ్చా ఇడు, నేను పోయే పడదానా మేము నీకు పోయే పడకూడదని ముక్కొని వస్తాం, వాటి హెడ్ సెట్ ఏం కొట్టే మచ్చా ఇడు పోయే మాత్రం వాడికి పోలే సాల్ నాకు అస్సాల్ బాగా సంతోషం లాస్ట్లో ఇతకు మన ర్యాంక్ ఎంత పెరిగింది ఓన్యూ 54 పండుగ ఏం చెయ్యి ఫ్రెండ్స్, టాప్ 3కి వచ్చినాం ఆఫ్టర్ ఓబీ 40 అప్డేట్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఫుల్ హ్యాపీ, అంటే నన్ను కొట్టడానికి భయపడినందుకు కానీ లైక్ కరో అట్లా సబ్స్క్రైబ్ కానీ హై ఫై।